నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. మరి ఒక దినం మనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు, ఉదయకాలం ఆయన ముఖ దర్శనం చేసుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆదికాండం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతాను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ఏదెనులో ఉన్నటువంటి నదిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఒక నది ఏదెనులో నుండి బయలుదేరి 4 శాఖలుగా చీలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మొదటి శాఖ పేరు పీషోను. 2వ నది పేరు గీహోను. 3వ నది పేరు హిద్దెకెలు. 4వ నది పేరు యూఫ్రటీసు. 3వ నది పేరు హిద్దెకెలుని ప్రస్తుతం టైగ్రిస్ అంటారు. 4 శాఖలైంది. వీటి గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ నది పరిశుద్ధాత్మకు గుర్తు. మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నట్టు ఏదెను తోట సంఘానికి సాదృశ్యం. ఏదెనులో ఉన్నటువంటి చెట్లు విశ్వాసులైనటువంటి మనకి సాదృశ్యం. ఇప్పుడు ఏదెనులో ఉన్న నది గురించి ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఈ నది పరిశుద్ధాత్మకు గుర్తు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడతారు. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికంటే పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. చూడండి, ఇక్కడ ఆత్మయు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. దేవునిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ మూడింటి గురించి మనం కొంత అవగాహన చేసుకున్నాం. కాబట్టి ఈ నది పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉంది.
నది ఒక్కటే, అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఒక్కడే అని మనం చదువుతున్నాం. పరిశుద్ధాత్మని పరిశుద్ధ గ్రంథం నదులతో పోల్చినట్టు మనం చదువుతాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుతాను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువాడు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అప్పటికి అనుగ్రహింపబడి ఉండలేదు. మళ్ళొకసారి చెబుతాను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి పరిశుద్ధాత్ముడు నదులకు పోల్చబడినవాడు. మరి ఇక్కడ ఏదెనులో ఉన్నటువంటి ఈ నది 4 శాఖలైంది. ఈ 4 శాఖలు కూడా పరిశుద్ధాత్ముడు మనకు కలిగించేటువంటి 4 అనుభవాలకు గుర్తుగా ఉంది. కాబట్టి ఒక్కొక్క శాఖ గురించి, ఒక్కొక్క నది గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటిది పీషోను. ఒకసారి ఆ మాట పీషోను నది గురించి మళ్ళీ చదువుదాం. 10వ వచనం నుంచి, ఆదికాండం 2:10 నుంచి. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. 11-12 వచనాల్లో దాని గురించి వివరణ ఉంది. మొదటి నది పీషోను. పీషోను అనేది హెబ్రీ భాషా పదం. ఈ హెబ్రీ భాషా పదమైనటువంటి పీషోను అనే దానికి తెలుగులో అర్థం ఏంటంటే సమృద్ధి అయిన ప్రవాహము అని అర్థం. సమృద్ధి అయిన ప్రవాహం. ఆలోచించేయండి, ఈ మాట సమృద్ధి అయిన ప్రవాహము అనే మాట పరిశుద్ధాత్మకు చక్కగా సరిపోయినటువంటి మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 33-34 వచనాలు చదువుదాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. మళ్ళొకసారి చదువుతున్నాను. కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకు. కొలత లేకుండా దేవుడు ఎవరినైతే ఈ లోకానికి రక్షకుడుగా పంపించారో ఆ యేసుక్రీస్తుకు దేవుడు కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించాడు. సమృద్ధి అయిన ప్రవాహం, కొలత లేకుండా
ఆత్మను అనుగ్రహించడం. కాబట్టి ఆయన దేవుని మాటలే పలుకును. కనుక యేసుక్రీస్తు ప్రభు తండ్రిని గురించి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ఎంత భాగ్యమో దాని గురించి, ఈ విషయాలన్నీ తండ్రిని మహిమపరుచుతూ, తన బ్రతికినంత కాలం కూడా తండ్రిని మహిమపరుస్తూ, ఈ లోకంలో సంచరించినంతకాలం 33.5 సంవత్సరాలు తండ్రినే మహిమపరచాలని. కాబట్టి హద్దులు లేకుండా సర్వసమృద్ధిగా దేవుడు తన ఆత్మను అనుగ్రహించువాడు అని దాని అర్థం. తీతుపత్రిక 3వ అధ్యాయం, తీతుపత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కనుక సమృద్ధి అయిన ప్రవాహం అనేది పరిశుద్ధాత్మ యొక్క సమృద్ధి అయిన కుమ్మరింపును సూచిస్తూ ఉంది. దేవుని సంఘంలో పరిశుద్ధాత్మ ప్రవాహం సమృద్ధిగా ఉండాలి. ఆత్మ ప్రవాహం సమృద్ధిగా లేకపోతే ఏదెనులో ఆ నది సమృద్ధిగా ప్రవహించకపోతే చెట్లు ఎండిపోతాయి, ఫలించలేవు. అరణ్యంలాగా మారిపోద్ది తోట కూడా, ఏదైనా తోట కూడా. అలాగే ఆత్మ యొక్క ప్రవాహం సంఘంలో లేకపోతే విశ్వాసులు కూడా ఎండిపోతారు, నిర్జీవమైపోతారు, మోడుబారిపోతారు. కాబట్టి దేవుడు తన ఆత్మను మన మీద కుమ్మరించారు. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఒక నది ఉంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే ఒక నది కనిపిస్తుంది మనకు. ఆ నది కొలతలు ఒకసారి ఆలోచన చేస్తే చూడండి. 47వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారి బయట గుమ్మమునకు తోడుకుని వచ్చాను. నేను చూడగా అతడ గుమ్మము కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలువుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడను. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. ఇది ఇక్కడ నీళ్లు ఓట ఉబ్బికి బయటకు వస్తుందంట. మందిరపు గుమ్మము కుడి ప్రక్కన నీళ్లు ఉబ్బికి అవి ప్రవహిస్తూ ఉన్నాయి. అది కొలుస్తూ వెళ్ళినప్పుడు మొదట చీలమండలోతు వచ్చాయంట. 1000 మూరలు కొలిచి నడిపించిన తర్వాత ఇంకా 1000 మూరలు కొలిచిన తర్వాత మోకాళ్ళలోతు వచ్చింది. ఇంకా 1000 మూరలు కొలిచి నడిపించిన తర్వాత మొలలోతు వచ్చాయంట. ఇంకా 1000 మూరలు కొలిచి నడిపించినప్పుడు ఈదగలిగి వెళ్ళాల్సిన నడవలేనంత ప్రవాహం ఉంది కాబట్టి ఈదవలసి వచ్చింది అంటాడు. దాటలేనంత నది కనబడింది అంటాడు. గుమ్మము
ప్రక్క నుంచి, కుడి ప్రక్క నుంచి. ఏ గుమ్మం? మందిరపు గుమ్మం. మందిరపు గుమ్మం. గమనించండి, మందిరంలో నుంచి వచ్చేటువంటి ఈ ప్రవాహం ఏంటి? పరిశుద్ధాత్మ ప్రవాహం. కాబట్టి దేవుని పిల్లలు, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆత్మచేత మనం నడిపించబడాలి. ఎప్పుడైతే ఆత్మచేత మనం నడిపించబడతామో మనం లోతైన అనుభవంలోకి వెళతాం. ఈ పరిశుద్ధాత్మను గురించి నేటి దినాల్లో చాలా గలిబిలి బోధలు, గలిబిలి చేష్టలు ఉన్నాయి. గలిబిలి చేష్టలు అవన్నీ మనకొద్దు. కానీ మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆయన స్వరం ఏంటో మనం గుర్తుపట్టగలగాలి. గందరగోళ పరిస్థితి మనం ఉన్నది. ఎందుకు చెప్తున్నానంటే, గందరగోళ పరిస్థితి మనం ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది? మన యొక్క స్వరం మనకు వినపడతా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలంటే మన కుటుంబీకుల స్వరం ఒకటే, అపవాది స్వరం ఒకటే, బంధువులు స్నేహితుల స్వరం ఒకటే, పరిశుద్ధాత్మ స్వరం. ఇన్ని స్వరాల్లో ఏదో మనం గుర్తుపెట్టగలగాలి. ఇప్పుడు కొన్ని పాటలు వింటూ ఉంటే సంగీత ధ్వనులు వినిపిస్తూ ఉంటాయి, సంగీత స్వరాలు. సంగీతంతో ఎక్కువ పరిచయం ఉన్నవాడు ఆ స్వరం ఏంటో, అది దేందో, అది ఫ్లూట్దా, లేకపోతే గిటార్దా, లేకపోతే సితారాదా, లేకపోతే కీబోర్డ్దా, అది గుర్తుపట్టేస్తాడు. ఎందుకంటే దాంట్లో లోతైనటువంటి అనుభవాన్ని సంపాదించుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ ఆధీనంలో, స్వాధీనంలో ఆయన స్వరాన్ని వింటూ, ఆయన స్వరానికి విధేయులమవుతూ ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు, ఆయన స్వరానికి విధేయులుగా నడిచినప్పుడు, ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం చాలా లోతుల్లోకి వెళ్తాం. మన జీవన విధానం, మన సరళి, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన సంకల్పాలు ఇవన్నీ మాసిపోతాయి. దేవుని స్వరమే, దేవుని చిత్తమే, దేవుని యొక్క ఆలోచనే మనలో కొనసాగుతుంది. భౌతికంగా కూడా మన తోటి ఉన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు, మన ఆత్మచేత నడిపించబడుతున్నప్పుడు మనతో ఉన్నవాళ్ళు గమనించేస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాబట్టి దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి, ఆత్మచేత నిండబడాలి. ఆత్మపూర్ణులై ఉండండి అంటాడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ. ఇది పీషోని యొక్క అనుభవం. ఈ అనుభవంలో సాగిపోవడం, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపించబడుతూ, దేవుని ఆత్మచేత మనం బోధించబడుతూ నడిపించబడితే మన జీవితాల్లో చాలా ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇంకా మనం చూస్తే పీషోను అనే ఈ నది హవీలా దేశము చుట్టూ ప్రవహిస్తూ ఉంది. 11వ వచనంలో అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. హవీలా దేశం. ఇంకా మనం చూస్తే ఆదికాండం 25వ అధ్యాయం 18వ వచనం. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుట ఉన్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసము ఏర్పరచుకొనెను. ఇష్మాయిల్ గురించి రాస్తూ అతడు తన సహోదరులందరి ఎదుట నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు
ఎక్కడది? అష్షూరునకు వెళ్ళే మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుట ఉన్నటువంటి షూరు, అంటే హవీలాకి అష్షూరుకి మధ్యలో, షూరుకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. ఇంకా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున ఉన్న షూరు వరకు తరిమి హతము చేశాను. హవీలా దేశం ఎక్కడుందంటే, ఈ ప్రదేశం ఐగుప్తుకి ఇశ్రాయేలు నివసించేటువంటి పాలస్తీనాకి మధ్యలో ఉంది. షూరు అనే అరణ్య సమీపంలో ఈ ప్రదేశం ఉన్నట్లు మనం చూస్తున్నాం. హవీలా అంటే అర్థం ఏంటంటే పల్లము లేకపోతే లోయ, ఈ రెండు అర్థాలు వస్తాయి హవీలా అనే పేరు. పల్లము, లోయ. మరి నది ఎటువైపు ప్రవహిస్తుంది? నది ఎటు ప్రవహిస్తుంది చెప్పండి? ఒక సామెత ఉంది కదా, నీరు పల్లమెరుగు ఉందా, నిజము దేవుడెరుగు అంటారా? కాబట్టి పల్లము లేక లోయ అని అర్థం ఈ హవీలా అంటే. పల్లము, లోయ అంటే అర్థం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే, ఎవరు దేవుని ఎదుట తమ్మును తాము ఆయన సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకుంటారో వాళ్ళే దేవుని ఆత్మచేత నింపబడగలరు. అంటే ఈ మాట మనకు విధేయతను సూచిస్తూ ఉంది. పల్లముగా ఉన్న ప్రదేశంలోకే నది ప్రవహిస్తుంది. అలాగే మనల్ని మనం విధేయులుగా, దేవునికి విధేయులుగా చేసుకున్నప్పుడు మాత్రమే, దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఈ ఆత్మ సమృద్ధిని మనం అనుభవించగలం. ఆత్మ సమృద్ధే కాదు, పొర్లి పారే జీవితాన్ని కూడా, పొర్లి పారుచున్నటువంటి అనుభవాన్ని కూడా మనం కలిగి ఉండగలం. అందుకే కీర్తనకారుడు 23వ కీర్తన ఏమన్నాడు? నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచుంది. ఇందాక మనం చదువుకున్నాం యోహాను సువార్త 7:38-39 వచనాల్లో, 7వ అధ్యాయం 38-39 వచనాలు. మరొకసారి చూద్దాం, మరొకసారి గుర్తు చేస్తాను. యోహాను సువార్త 7:38-39. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపు నుండి జీవజల నదులు పారునని. కాబట్టి పొర్లి పారే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నదంటే, నిండి పొర్లినప్పుడు బయటకు వస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్మ అనుభవం, ఈ పరిశుద్ధాత్మ నది ఇతరులకు ప్రవహించాలి, ఇతరుల దగ్గరికి వెళ్ళాలి, ఇతరులకు తెలియాలి, ఇతరులను కూడా తడపాలి. ఇప్పుడు ఈ నది బయలుదేరి ఏదోనలో ఉన్నటువంటి చెట్లకు నీళ్ళిచ్చి తడిపినట్టు. చూడండి, పేతురులో నుండి ప్రవహించినటువంటి ఈ జీవజల నది మొదట 3,000 మందిని తడిపింది. ఐథియోపియా దేశాన్ని నుంచి వచ్చినటువంటి నపుంసకుడు, అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాడు, ఆత్మచేత నింపబడ్డాడు. నపుంసకునిలో నుండి ప్రవహించినటువంటి ఆ ఆత్మ జలం ఆఫ్రికాను అంతటిని తడిపిందంట.
ఆఫ్రికా దేశం అంతటిని తడిపింది. పౌల్లో నుండి ప్రవహించినటువంటి ఆత్మజలం ఆసియా, ఐరోపా ఖండాలను కూడా తడిపివేసింది. కాబట్టి మన అనుభవం ఎలా ఉంది చెప్పండి. చూడండి, ఈ భక్తులు పేతురు, పౌలు, ఐథియోపియా దేశానికి నుంచి వచ్చిన నపుంసకుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పొందినటువంటి దేవుని ఆత్మ అనుభవం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రవహింపచేసి, పొంగి పొర్లేటట్టు చేసి, వాళ్ళ ద్వారా అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించుటకు ఖండాలనే వాళ్ళు ఈ పరిశుద్ధాత్మ ప్రవాహంతో తడిపేశారు. కాబట్టి అలాంటి భక్తులకు పోలి, ఈ భక్తులను పోలి మనం కూడా పరిశుద్ధాత్మ స్వభావంతో, పరిశుద్ధాత్మ ఆధీనంలో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉంటే, ఆత్మచేత నడిపించబడే ప్రతి వ్యక్తి సాటి సమాజాన్ని, సాటి విశ్వాసుల్ని, సంఘాన్ని, లోకాన్ని ప్రభావితం చేస్తాడు. అనేకుల్ని ప్రభు యొక్క మార్గంలోకి నడిపిస్తాడు. అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షించబడేటట్లు చేస్తాడు. ఇంకా మనం చూస్తే అక్కడ శ్రేష్టమైన బంగారం ఉందంట. అక్కడ ఏముంది? శ్రేష్టమైన బంగారం. చూడండి 12వ వచనం, 11, 12 వచనాలు. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. బంగారము దైవత్వానికి సూచన. దేనికి సూచన చెప్పండి? బంగారం దేనికి సూచన? దైవత్వానికి సూచన. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదువుతాను. మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్నటువంటి భ్రష్టత్వంని ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేంట్లోనంట? దేవ స్వభావములో మీరు పాలివారగునట్లు అంటున్నాడు. మనలో కూడా దైవ స్వభావం ఉండాలి. రక్షించబడినటువంటి దేవుని పిల్లలు దైవ స్వభావం కలవారని, దైవ స్వభావంలోనికి మనం మార్చబడాలని పేతురు గారు ఈ మాటలు మనకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వాళ్ళు దైవ స్వభావంలో పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి మనం దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి. ఇంకా మనం చూస్తే 12వ వచనం, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. అక్కడ ఏం దొరుకుతాయంట? బోళము, గోమేధికములు. బోళము ఔషధానికి, ఆహారానికి సూచనగా ఉంది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళము వలె ఉండెను. బోళము ఇక్కడ ఇశ్రాయేలు తిన్నటువంటి మన్నా కొత్తిమీర గింజల్లాగా ఉందంట.
చూడడానికి ఎలా ఉంది? బోళములాగా ఉంది. ఇక్కడ బోళంను ఆహారముతో పోల్చాడు, మన్నాతో పోల్చాడు. అలాగే విశ్వాసి దేవుని వాక్యం అనే మన్నాను తిని బలపడాలి. దేవుని పిల్లలు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని తినాలి, భుజించాలి. చూడండి, మనం తిన్నది కడుపులోకి వెళ్ళి అది జీర్ణమై ఆ జీర్ణమైన దాంట్లో నుంచి శక్తి విడుదలవుతుంది. అది శరీరానికి బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. బలమైన ఆహారం తింటే ఆ వ్యక్తి బలముగా ఉంటాడు. లేకపోతే బలమైన ఆహారం తినకపోయినా రోగాల పాలవుతాడు. అలాగే దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలు తినాలండి, జీర్ణించుకోవాలి. జీర్ణించుకోవడం అంటే మన జీవితాలకి అన్వయించుకోవాలి. కాబట్టి బోళం ఆహారానికి గుర్తు. బోళం ఔషధం అన్నమాట. బోళం ఏంటి? ఔషధం అంటే మందు. మరి మందులు రోగాన్ని ఏం చేస్తాయి? హరించి వేస్తాయి. మనలో ఉన్నటువంటి రోగాన్ని తీసేస్తాయి. వేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి రోగం పోతుంది. బోళం ఔషధానికి గుర్తు. ఇంకా మనం చూస్తే బోళం దాన్ని నలగొట్టంట నిప్పుల మీద వేస్తే అది పరిమళ వాసన వస్తుంది. అది నలగొట్టాలి, నిప్పుల మీద వేయాలి, అప్పుడు సువాసన వస్తుంది. అలాగే విశ్వాసులు కూడా అగ్ని వంటి మహాశ్రమల్లో పడినప్పుడు వాళ్ళు పరిమళ వాసనగా ఉంటారు. అగ్ని వంటి శ్రమల్లో పగిలి శ్రమల్లో పడవేయబడినప్పుడే విశ్వాసులు సువాసనగా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 4:12, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నారన్నంతగా సంతోషించండి అంటాడు. ఇంకా మనం చూస్తే బోళము మరణానికి సూచన. బోళము దేనికి సూచన? మొదటిది ఆహారానికి సూచన. విశ్వాసులు వాక్యాన్ని విని బలపడాలి. 2 ఔషధానికి సూచన. ఔషధం ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో అలాగే దేవుని యొక్క వాక్యం ఔషధంలాగా మనలో పనిచేస్తుంది. 3ది సువాసనకు సూచన. దేవుని పిల్లలు కూడా శ్రమల్లో కూడా పరిమళ వాసనగా మనం ఉండాలని ప్రభు మన కోసం బలైపోయాడు కదా. కాబట్టి మనం పరిమళించాలి. బోళం నలగొట్టి నిప్పులలో వేసినప్పుడే పరిమళించింది, సువాసన వెదజల్లుతుంది. అలాగా విశ్వాసులు శ్రమల్లో కూడా పరిమళించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. శ్రమల్లో కూడా చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేశారు. అది శ్రమ. ఒక భక్తుడు వాళ్ళ గురించి చెప్తూ, వాళ్ళు అగ్నిగుండంలో పడడానికి ఎందుకు ఇష్టపడ్డారు తెలుసా అంటూ అన్నాడు. వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఈ అగ్నిగుండంలో పడేస్తారన్నప్పుడు మనం భయపడిపోయి, అయ్యబాబు రాజుగారు మమ్మల్ని అగ్నిగుండంలో పడేయకండి, మేము ఇందులో పడమండి, మీరు పెట్టిన దేవతకు నమస్కారం చేస్తామని అని ఉంటే
ఇంకా తీవ్రమైన అగ్నిగుండంలో నిత్య నరకంలో పడేస్తాడు ఆయన. అంత బాధ ఎందుకు రా నాయన, పడితే ఇందులోనే పడదాం, ఆ నరకాన్ని తప్పించుకుందాం, పడితే ఇందులో పడదాం. ఎంత 5 నిమిషాలు కాలిపోవాలి, 5 నిమిషాలు కాలిపోవాలంటే ఏం చేయాలరా అని ప్లాన్ వేసి వీళ్ళు ముగ్గురు 7 అంతలు చేసేంత కోపం రాజుగారికి రప్పించారు. అందుకే అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడంట. 7 అంతలు అధికం చేసి, అంటే నిమిషాలు అందులో పడితే నిమిషాలు కాలిపోదాం, ఎంత 5 నిమిషాలు కాలిపోవచ్చు, ప్రాబ్లం ఉంది. అంత తీవ్రంగా ఉంటే అగ్నిగుండం బాగుంటుందని రాజుగారిని రెచ్చగొట్టారు. ఓ రాజా, ఇందుని గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఏంటనుకుంటున్నావు అని అంత తెగించి మాట్లాడారంటాడు. నిజమే కదా. ఆ నిత్య అగ్నిగుండాన్ని తప్పించుకోవడం కోసం ఈ అగ్నిగుండంలో పడడానికి ఇష్టపడ్డారు. ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారు కాబట్టి పరిమళించారు. ఎలా పరిమళించారు? ఆ రాజుగారు బయటకు పిలిచి, ఇదిగో ఇలాంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా, ఇదిగో షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి దేవుడే నిజమైన దేవుడు, ఆయన పూజించండి అని రాజుగారే సాక్ష్యం చెప్పేటట్లుగా పరిమళించారన్నమాట. వాళ్ళు పరిమళించారు. అలా పరిమళించాలండి మనం శ్రమల్లో కూడా. అయ్యబాబోయ్ నాకు శ్రమలు వచ్చేసినాయండి, బాధలు వచ్చేసినాయండి, తట్టుకోలేకపోతున్నానండి అయ్యబాబోయ్ అంటారు. ఎవరు? దేవుని ఆత్మ నడిపింపు లేని వాళ్ళు, దేవుని ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళు. ఈ శ్రమ నన్ను ఏం చేస్తుంది? ఒక సామెత చెప్తాడు ఒక ఆయన, శ్రమ ఎందుకు వచ్చావంటే నీకు ఆశీర్వాదాలు తెచ్చిపెట్టడానికి వచ్చాను అందంట. ఎస్, దేవుని పిల్లలకు అది ఆశీర్వాదం. శ్రమల్లో కూడా మనం పరిమళించాలి. ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఏదో వింత జరిగినట్టు నీకే వచ్చేసినట్టు. చాలామంది అంటూ ఉంటారు కదా, యోబుకు కూడా రాలేదంటే నాకు వచ్చిన కష్టాలు అంటుంది ఒక అమ్మ. ఏంటి, యోబుకు వచ్చిన కష్టాలలో ఒకటి వస్తే చాలు, అసలు ఎందుకు పనికిరామ్మా. మళ్ళీ భక్తుల్ని కూడా తక్కువ చేసి మాట్లాడతారు. ఇంతకీ ఈవిడ చెప్పేది ఏంటంటే నేను యోబు గారి కంటే గ్రేట్ అండి అని. అవునా? ఆలోచించండి. శ్రమల్లో పరిమళిస్తారు. బోళం పరిమళానికి సూచన, బోళం మరణానికి సూచన. యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు నికోదేము బోళాన్ని తీసుకొచ్చాడు. మరణమునకు సూచన, యోహాను సువార్త 19:39-40 వచనాల్లో మనం చూస్తే ఆ మాటలు ఉంటాయి. అలాగే విశ్వాసి చచ్చిపోవాలి. దేనికి? లోకానికి, పాపానికి చచ్చిపోవాలి. లోకానికి, పాపానికి చచ్చిపోవాలి. లోకం కానీ, పాపం కానీ, పాపేచ్ఛలు కానీ నీలో ఇంకా బ్రతికుండకూడదు. నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయిన వ్యక్తివి. అందుకే కదా మనల్ని వెలిసేస్తారు, అందుకే మనల్ని ఎవరు పట్టించుకోరు, అందుకే మనల్ని ఎవరు దేనికి పిలవరు, అందుకే మనల్ని నీచంగా చూస్తారు, చులకనగా చూస్తారు. ఆలోచన చేయండి. చచ్చిపోవాలి లోకానికి. ఇంకా చావదు నీలో కులపిచ్చి, ఇంకా చావదు నీలో జాతి వైషమ్యం, ఇంకా చావదు చాలామందికి. క్రీస్తుని అంగీకరించాక కూడా ఇంకా కొన్ని చావు అలా బ్రతికే ఉంటాయి. మనం చచ్చిన వారు. బోళము మరణానికి సాదృశ్యం. మనం కూడా పాపానికి చచ్చిపోవాలి. ఇంకా పాపం నీలో ఉండకూడదు, పాపం నీలో ఇంకా బ్రతికి ఉండకూడదు. ఇంకా మనకి బోళం నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, బోళం చెడిపోకుండా చేస్తుంది. ఒక మృతదేహాన్ని చెడిపోకుండా కొంతకాలం, ఎక్కువ కాలం నిలవ ఉండేటట్టు చేస్తుంది. అలాగే మనం కూడా బోళంలాగా పాడైపోయినటువంటి, చెడిపోయినటువంటి లోకాన్ని యేసుక్రీస్తు యొద్దకు నడిపించి బాగు చేసేవారుగా ఉండాలి. బాగు చేసేవారుగా ఉండాలి. బాగు చేసేవారుగా ఉండాలి. బాగు చేసేవారుగా ఉండాలి. కాబట్టి బోళాన్ని కొన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథంలో గోపరసము అని తర్జుమా చేశారు. కొన్ని చోట్ల బోళమును పరిశుద్ధ గ్రంథంలో గోపరసము అని తర్జుమా చేశారు. ఇది అరబ్బీ దేశంలో ఉండేటువంటి ఒక విధమైనటువంటి ముళ్ళ చెట్టు అంట. ఆ చెట్టు నుంచి ఈ బంకను తీస్తారు. నిర్గమకాండం 30వ అధ్యాయం చదివితే అందులో అభిషేకానికి వాడేటువంటి పరిమళ తైలంలో దీన్ని కలిపేవారు. ఒకసారి చూద్దాం.
నిర్గమకాండం 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. 22 నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధములు గల లవంగిపట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు, లవంగిపట్టు 500 తులములను, ఒలివ నూనె సంభారం 3 పళ్లను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారాన్ని, సాక్ష్యపు మందసాన్ని, బల్లను, దాని ఉపకరణాలని, దీపవృక్షాన్ని, దాని ఉపకరణాలను, ధూపవేదికను, దహన బలిపీఠమును, దాని ఉపకరణాలు, వాటన్నిటినీ, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండినట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపబడు. అభిషేక తైలంలో ఇది వాడారు, గోపరసం అభిషేక తైలంలో వాడారు. ప్రభుని ఎరిగిన వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వాళ్ళు. ప్రభుని ఎరిగిన వాళ్ళు కూడా ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఇక్కడ ఈ అభిషేకం ఆత్మల గురించి చెప్పినటువంటి అభిషేకం. కాబట్టి అభిషేకం మనలో నిలిచి ఉన్నది కాబట్టి ఎవ్వడు మనకు బోధింపాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఆలోచన చేయండి. కొన్ని విషయాలు అన్నీ మీకు చెప్పరు కదా. అన్ని విషయాలు మీకు చెప్తారా? అన్ని విషయాలు మీకు చెప్పాలా? చెప్పనవసరం లేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఏం చేస్తాడు? మీకు బోధించి నడిపిస్తాడు. మీతో ఉండి, ఇప్పుడు సేవకుడు మీతో ఉండి మీరు చేసే ప్రతి పనికి వెనకాల నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని చెప్పడుగా. ప్రతి పనికి వారంలో 1, 2, 3 సార్లు కనబడతావు నువ్వు సేవకునికి అని దేవుని వాక్యం బోధిస్తాడు. ఎప్పుడైనా నువ్వు ఏదైనా తప్పు చేసేటప్పుడు చూస్తే దాన్ని సరి చేస్తాడు. అన్ని విషయాలు చేయలేడు కదా. కానీ ఎవరు చేస్తారు? మీలో నిలిచి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్ముడు మీకు ప్రతిదినం, ప్రతి క్షణం మీకు బోధిస్తాడు. అభిషేకం నిలిచి ఉంది మీ మీద. కాబట్టి బయటోడు ఎవడో చెప్పక్కర్లేదు వచ్చి నీకు. నీ అంతటా నీకే నీ ఆత్మకు ఆయన తన ఆత్మ ద్వారా మంచి మార్గంలో నడిపిస్తాడు. అభిషేకం అంటారు దాన్ని. కాబట్టి ఈ అనుభవాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే అక్కడ గోమేధికం ఉందంటారు. గోమేధికం అనేది రత్నం. అది కొంచెం పచ్చగా ఉంటుంది. లేత పచ్చ అని కూడా బైబిల్లో కొన్ని చోట్ల తర్జుమా చేశారు. ఈ లేత పచ్చలు ప్రధాన యాజకుని భుజముల మీద ఉంటుంది. 2 లేత పచ్చలు, ఒక దాని మీద 6 పేర్లు, ఒక దాని మీద 6 పేర్లు. ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు ముద్రించి యాజకుడు భుజం మీద వాటిని పెట్టారు, భుజానికి కట్టి ఉంచారు. మన ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మనల్ని తన భుజాల మీద ఏం చేస్తున్నాడు? మోస్తున్నాడు. ఇశ్రాయేలీల యొక్క 12 గోత్రాల పేర్లు యాజకుడు ఎలాగైతే వస్త్రాలు వేసుకున్నప్పుడు పైన భుజముల మీద ఈ 2 లేత పచ్చల్ని, ఆ లేత పచ్చల మీద ఉన్నటువంటి 12 పేర్లని ఎలాగైతే భరిస్తున్నాడో అలాగే ప్రభు కూడా, మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన కూడా మనల్ని తన భుజముల మీద మోస్తున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె
ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త, లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూస్తే, అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, చూడండి ఇక్కడ 100 గొర్రెల్లో గొర్రె తప్పిపోయిందంట. వెతకడానికి వెళ్ళాడు యజమానుడు. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని భుజం మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చి, చూడండి ప్రభు మనల్ని తన రొమ్మును ఆనించుకొని భుజాల మీద మోసేవాడుగా ఉన్నాడు. భుజాల మీద మోసేవాడుగా ఉన్నాడు. ప్రభువే మన ప్రధాన యాజకుడు అండి. ఆయన మన భారాన్ని మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఎందుకంటాడు, తల్లి గర్భంలో పడినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా అంటాడు. భరించడం అంటే, భరింపబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనే మనల్ని ఎత్తుకుని పోషించి సంరక్షించి కాపాడి బలపరిచి సహాయం చేసి విడిపించి తోడై ఉండి అన్ని విధాలుగా ఒక గొర్రెను కాపరి ఎంత జాగ్రత్తగా చూస్తాడో అంతే జాగ్రత్తగా ప్రభు మనల్ని చూస్తూ మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన ఆత్మచేత మనల్ని నడిపిస్తున్నాడు. అందుకే మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ నది మనకు కొన్ని విషయాలు నేర్పించింది. మరొకసారి గుర్తు చేసి ఈ మాటలు ముగిస్తాను. మొదటిది, ఈ నది పరిశుద్ధాత్మకు గుర్తు. ఈ నది 4 శాఖలైంది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఏదెనులో ఉన్నటువంటి నది. మొదటి దాని పేరు పీషోన్. పీషోన్ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. పీషోన్ అంటే సమృద్ధి అయిన ప్రవాహం. మనం కూడా దేవుని ఆత్మచేత మనం సమృద్ధిగా దేవుని ఆత్మ మన మీద కొమ్మరించబడింది కనుక, పరిశుద్ధాత్ముడు జీవజల నదికి సాదృశ్యంగా ఉన్నాడు కనుక మనం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఆత్మానుసారులుగా జీవించాలి. ఆత్మ విషయాల మీద మనస్సు ఉండాలి. ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. ఇవన్నీ మనం ఇంతకుముందు లోగడ నేర్చుకున్నటువంటి విషయాలే. అది ఎక్కడ ప్రవహిస్తుందంటే హవీలా అనే ప్రాంతంలో. హవీలా అంటే పల్లము, లోయ అని అర్థం. అలాగే మనం కూడా దేవునికి విధేయులుగా మనం జీవించాలి. ఆయన విశ్వాసం ఉంచినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ జీవజల నది మనలో ప్రవహించినప్పుడు అనేకుల్ని మనం ప్రభు వైపుకు త్రిప్పగలం. ఆ విషయాన్ని నేర్చుకున్నాం. అక్కడ బంగారం ఉందంట. బంగారం దేనికి సూచన? దైవత్వానికి. మనలో కూడా దైవ స్వభావం ఉండాలి. ఇంకా అక్కడ బోళం ఉంది. బోళము ఆహారానికి సూచన, బోళము ఔషధానికి సూచన. అలాగే దేవుని వాక్యం మనకు ఔషధం లాంటిది. దేవుని వాక్యం మనకి బలాన్ని ఇచ్చేటువంటి ఆహారం లాంటిది. కాబట్టి ప్రతిదినం దేవుని వాక్యాన్ని విని బలపడుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి, గైకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇవన్నీ చేసిన తర్వాత వాటిని అనుసరించి నడవాలి. ఇంకా బోళం సువాసనకు సూచన. కష్టాల్లో కూడా మనం పరిమళించాలి. బోళం మరణానికి సూచన. మన లోకం విషయంలో చచ్చిన వారుగా ఉండాలి. ఇంకా బోళం చెడిపోకుండా చేస్తుంది. ఒక దేహాన్ని, అంటే ఒక శవాన్ని చెడిపోకుండా కొంతకాలం నిల్వ ఉంచుతుంది. అలాగే ఈ లోకం చెడిపోయింది, లోకస్తులు చెడిపోతున్నారు. చెడిపోయినటువంటి లోకాన్ని బాగు చేసేవారుగా, ప్రభు దగ్గర తీసుకొచ్చి వాళ్ళని సరైన మార్గంలో నడిపించే వాళ్ళగా మనం ఉండాలి. ఇంకా బోళం అభిషేకానికి సూచన. కనుక దేవుని పిల్లలు ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. ఇంకా అక్కడ గోమేధికం దొరుకుతుందంట. గోమేధికం అంటే రత్నం. మనం కూడా దేవుని పిల్లలు. దేవుడు మనల్ని ప్రేమించి తన భుజం మీద, తన రొమ్మును ఆనించుకుని తన భుజం మీద మనల్ని మోస్తూ మన భారాలు భరిస్తున్నాడు. మనకెంత గొప్ప కాపరిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ గోమేధికం, ఈ రత్నం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, మనం దేవునిలో చక్కటి అనుబంధాన్ని కలిగి ఆయన సంతోషపరుస్తూ, ఆయన ఆత్మను సంతోషింపచేస్తూ, దుఃఖపరచకుండా. అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారు అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఆయన చేస్తున్నటువంటి మేళ్ళు ఉపకారాలను బట్టి ఆయన పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. అట్టి స్థితి
దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పీషోను అనే నది గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభా, నీ యొక్క ఆత్మ ఆధీనంలో స్వాధీనంలో మేము నడుస్తూ ఆత్మపూర్ణులమై ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మాలో విధేయత మాకు పుట్టించండి. మేము దైవ స్వభావం కలిగి ఉండుటకు సహాయం చేయండి. మేము నీ వాక్యాన్ని విని దాని ప్రకారం ప్రవర్తించేవారుగా సహాయం చేయండి. ప్రభా, శ్రమల్లో కూడా పరిమళిస్తూ మీ నామాన్ని మహింపరిచేటట్టు సహాయం చేయండి. అలాగే ప్రభా, మరి తండ్రి, ఈ లోకానికి పాపానికి చచ్చిన వారుగా మేము ఉండాలని బోళం నేర్పిస్తూ ఉంది. ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభా, మరి బోళం చెడిపోకుండా చేస్తుంది. అలాగే పాడైపోతున్నటువంటి లోకాన్ని క్రీస్తు యొద్దకు నడిపించి, మీ యొద్దకు నడిపించి మేము బాగు చేసేవారుగా ఉండటకు సహాయం చేయండి. అంతేకాదు నాయన, మరి అభిషేకానికి సూచన. అవును ప్రభా, మేము మీ యొక్క పరిశుద్ధాత్మను పూర్తిగా అనుభవిస్తూ ఆయన ఆధీనంలో నడుస్తూ ప్రభా, మేము మీ పిల్లలుగా మంచి పేరు తెచ్చుకోవడానికి సహాయం చేయండి. ఇంకా రత్నము, గోమేధికము గురించి చెప్పారు. అవును ప్రభా, మేము కూడా మొదటి నుంచి తల్లి గర్భంలో పడింది మొదలుకొని, భూమి మీద పడింది మొదలుకొని ఇప్పటి వరకు మమ్మల్ని మీరు భరిస్తూ వచ్చారు, మమ్మల్ని మీరు మోస్తూ వచ్చారు, మమ్మల్ని కాపాడుతూ వచ్చారు, పోషిస్తూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు, ఆశీర్వదిస్తూ వచ్చారు. వాటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ఆధ్యాత్మికంగా మాకు నేర్పుతున్నటువంటి పాఠాల ప్రకారం మేము జీవిస్తూ మీ కృపలో వర్ధిల్లేటట్లు ఈ దినదేవుల కోసం మాకు సిద్ధపరచండి. మా ప్రతి పనిపాట్లలో తోడుగా ఉండండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాలు, వ్యవసాయాల్లో, పొలం పనులు, చదువుల్లో, వారి రాకపోకల్లో, ప్రయాణ సాధనాల్లో మీరు తోడుగా ఉండి బిడ్డలు మీరే కాపాడి బలపరచమని ఈ దినదేవులు